తేజ 160. ఎవరమ్మా? మరీ తక్కువ పడతారు. ఇప్పుడు ఇంతకుముందు 300, 400 అవునవును. అప్పుడు అడగలేదు. ఇంకా తగ్గి అంటున్నా. మా వ్యాపారం నడుస్తుంది, ధర తగ్గిస్తా. మోహన్జాయ్ మార్కెట్ నుంచి ఇలా మొత్తం నడుచుకుంటూ వస్తే మీరు బయటకు వచ్చినా కానీ మోహన్జాయ్ మార్కెట్ నుండి ఇలా వస్తే మీకు డౌన్ లో కనిపిస్తుంది ఉస్మాన్గంజ్ మార్కెట్. బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ డౌన్ లోనే ఉంటుంది. ఇదంతా చూడొచ్చు. ఇది ఒక ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు గోకు ట్రేడర్స్ డౌన్ లో ఉంటుంది. ఉస్మాన్గంజ్ మార్కెట్ ప్రతి ఒక్క కిరాణా, పల్సెస్, అల్లం, ఎల్లిపాయ ఇవన్నీ దొరుకుతాయి. చూడొచ్చు మీరు ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్ లో చూస్తున్నాం. చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ దొరుకుతాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారా వెంకట యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్ లో ఉన్నాం. చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్. ఇది మొత్తం అల్లం ఎల్లిపాయ ఇక్కడ నంబర్ 1 క్వాలిటీ మాల్ దొరుకుతుంది. చీప్ అండ్ బెస్ట్ లో ఉంటుంది ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్. ఇది మోహన్జాయ్ మార్కెట్ పక్కనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఉస్మాన్గంజ్ మార్కెట్ లో వీడియో ఉంటుంది, తప్పక చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెంకట యూట్యూబ్ ఛానల్. ఉస్మాన్గంజ్ లో ఉల్లిగడ్డలు చూస్తున్నాం. 12 రూపీస్ ఇస్తున్నారు కేజీ. అదే 16 రూపీస్ ఇస్తున్నారు. స్టాల్ ఉంటుంది చూడ ట్రేడర్స్ దగ్గర ఉన్నామా. ఇక్కడైతే అన్ని ఆనియన్స్ ఉన్నాయి. ఆలు అయితే 20 రూపీస్ కేజీ ఇస్తున్నారు. ఇదైతే 16 రూపీస్ ఇస్తున్నారు. మీడియం ఉంది. వైట్ అయితే 13 రూపీస్ ఇస్తున్నారు కేజీ. వైట్ ఎక్కువ అడుగుతారు అందరూ, షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. ఇదైతే 18 రూపీస్ ఇస్తున్నారు కేజీ. 12 రూపీస్ నుండి 18 రూపీస్ వరకు ఉన్నాయి ఈరోజు ఆనియన్స్ రేట్స్. ఉస్మాన్గంజ్ లో చూస్తున్నాము. ఇప్పుడు మనం ఉస్మాన్గంజ్ లో చూస్తున్నాం. ఇక్కడైతే అల్లం, ఎల్లిపాయ, ఆనియన్స్, ఆలు కూడా దొరుకుతాయి. అతి పురాతనమైనది ఇది. అతి పురాతనమైన షాప్ ఉంది. పెద్ద దుకాణం ఉంది. చూడొచ్చు. 100 ఏళ్ల చరిత్ర ఉంది ఉస్మాన్గంజ్ లో. ఎప్పటి నుంచో ఉన్న షాప్ ఇది. 100 చరిత్ర ఉన్న అతి పురాతనమైన షాప్. అందులో చూస్తున్నాం మనం. బయట కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం ఒకసారి ఏ మాల్ ఉందనేది. రేట్కి ఇస్తున్నాం. లోడింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ చేసి ఆ నెంబర్కు తీసుకెళ్తారు. 50 కేజీలు హోల్సేల్ కాబట్టి 50 కేజీల దాకా తీసుకెళ్ళాలి. ఇక్కడ పురాతనమైన షాప్ ఇది. ఇందులో చూడొచ్చు మీరు ఎంత మాల్ ఉంది. ఇక్కడ ఎల్లిపాయ కూడా ఉంది. ఎల్లిపాయ అయితే 40 రూపాయలకి ఇస్తున్నారు కేజీ రేట్లు. అల్లం అయితే 30 అంటున్నారు. అంటే బ్యాగులో తీసుకెళ్ళాలి. హోల్సేల్ బ్యాగులు 60 కేజీ బ్యాగ్ తీసుకుంటే మనకి 40 రూపీస్ కేజీ అనేది పడుతుంది. ఎంత ఉందన్నా? 30 15 నుంచి 20 రూపాయలు ఉంది అల్లం ఈరోజు కేజీ. అంటే గిరాకీ అయితే ఏం లేదంటున్నారు ఎండాకాలంలో. ఆయన తీసుకో ఫస్ట్. ఇది 15 రూపాయలు, అది 16 రూపాయలు, 15. సంవత్సరాలు ఉంటది. అప్పుడు గిరాకులు ఇప్పుడు లేవు. ఎప్పుడో మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిన కాదు అంతా మన అందాగా 100 సంవత్సరాలు అట్లా. మనం ఉండబట్టి ఇప్పటికి 20 ఏళ్ళే. అప్పటికి వెళ్ళి ఇప్పుడు గిరాకులు లేవు. ఫస్ట్ ఉల్లిగడ్డ, అల్లం, వెళ్ళిపోయి అంతే. అదే అది ఉస్మాన్గంజ్ అల్లం ఎల్లిగడ్డ ఉస్మాన్గంజ్. స్పెషాలిటీ ఉంది. అప్పుడు ఉల్లిగడ్డలు అమ్ముతారు, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ అమ్ముతారు కాబట్టి గిరాకులు లేవు. దాన్ని బట్టి పొద్దున కూర కుషిట్లు పోతున్నాం వచ్చి ఎట్లా అనేది అనేక దుకాణాలు అనేది.
కుప్పలు కుప్పలు పోసుకున్నా కూర్చున్నాం. ఎవరు అడిగేటోళ్ళు 18 20 రూపాయలు. 18 20 కేజీ. కేజీ 20 కేజీలు ఉంటుందా బ్యాగ్? 50 కేజీ బ్యాగ్స్. 28 ఇది 30 అది 28 రూపాయలు వస్తుంది. ఇది 30 రూపాయలు. ఇది 30 కేజీ. ఇది 25 రూపాయలు. 28 కోయిరు కేరళ కోయిరు. అగో అది 15 రూపాయలు. 27 రూపాయలు అన్న. అది 25 రూపాయలు. 25 అన్ని 50 కేజీలు ఇస్తారా? 30 కేజీలు 30 కేజీ బ్యాగ్ 28 రూపాయలు. 27 రూపాయలు ఇది 28 రూపాయలు. 28 28 ఆలుగడ్డ గిరాకీ లేదు, అల్లం గిరాకీ లేదు, అన్ని కోటి ఉస్మాన్ గాంధీ. మార్కెట్ చింతపండు, అల్లం, బెల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, ఆనియన్. అటైతే కిరాణా పల్సెస్ కూడా దొరుకుతాయి ఆ సైడ్. సుప్రీం జింజర్ ట్రేడింగ్ కంపెనీ ఆపోజిట్ ఉన్న దుకాణంలో చూస్తున్నాం ఇప్పుడు మనం. శ్రీనివాస డీలక్స్ ఇది 120 ఇస్తున్నారు కేజీ. చూడొచ్చు మీరు. సుమారుగా ఇట్లా చింతపండు అని ఇది మీడియం క్వాలిటీ. ఇది 115 రూపాయలు ఇస్తున్నారు. స్ట్రాంగ్ అది 105 105 నుండి 115 మధ్యలో ఉంది. ఇది 105 రూపీస్ అంటున్నారు. సైడ్ అంతా ఎండుమిర్చి అని చూడొచ్చు మీరు. చింతపండు అయితే 110 to 115 మధ్యలో ఉంది. 30 kg బ్యాగ్స్ ఉంటాయి ఇలా ఉస్మాన్గంజ్లో. బ్యాగ్లో తీసుకెళ్ళాలి, అప్పుడే మనకి ఈ రేటు కేజీ రేట్ అనేది వస్తుంది. 110 149 క్వాలిటీ వైజ్ రేట్స్ ఉంటాయి ఉస్మాన్గంజ్లో. ఇదైతే 115 రూపీస్ ఇస్తున్నారు కేజీ వైజ్. 30 kg బ్యాగ్స్ తీసుకెళ్ళాలి. చూడొచ్చు మీరు, ఇవన్నీ 30 kg బ్యాగ్స్. ఇవి ఇంకో క్వాలిటీ ఇది 120 రూపీస్. ఇది 125 రూపీస్ అంటున్నారు. ఇలా బ్యాగ్లో తీసుకెళ్తేనే మనకు ఈ రేట్ పడుతుంది. అదైతే బెల్లం 49 రూపీస్. అన్న షాప్లో ఎప్పుడైనా వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు, రేటు తగ్గించి కూడా ఇస్తారు. ఉస్మాన్గంజ్లో చూడొచ్చు మీరు. సుప్రీం జింజర్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఆపోజిట్ ఉంటుంది. ఇది దుకాణంలో కొన్నిటికి నేమ్స్ ఉంటాయి, కొన్నిటికి నేమ్స్ ఉండవు. ఇప్పుడైతే మొత్తం ఎల్లిపాయ ఉంటుంది. 60 kg బ్యాగ్స్ ఉంటాయి. చూడొచ్చు మీరు, మొత్తం ఎల్లిపాయ ఉంది. బ్యాగ్లో తీసుకెళ్ళాలి. ఇలా ఇప్పుడైతే 40 రూపీస్ నుండి 80 రూపీస్ మధ్యలో ఉన్నాయి రేట్లు. ఇవన్నీ చూడొచ్చు. ఎండుమిర్చి కూడా ఉంది. ఆల్రెడీ రేట్లు ఎప్పుడు కొన్ని చెప్పట్లేదు, అన్నీ అడిగి 2 రేట్లు. ఎంత ఉన్నాయి? 45. సేమ్ క్వాలిటీ కూడా సేమ్. ఇదంతా 45 పెద్దది. ఇది 75. 40 నుండి 45 75 80 రూపీస్ లాస్ట్గా. అంటే 60 kg బ్యాగ్ తీసుకుంటే మీకు ఈ రేట్లు అనేవి వస్తాయి. చూడొచ్చు మీరు. క్వాలిటీ కూడా క్వాలిటీ వైజ్ రేట్స్ ఉంటాయి. ఒకటి మార్కెట్ కాబట్టి ఏ రోజు ఆ రోజు రేట్లు ఉంటాయి. ఇప్పటికైతే రేట్లు అయితే చాలా తక్కువనే ఉన్నాయి. రేట్లలో అయితే ఏం ఫరక్ లేదు. ప్రైస్ అంటే 2 months తర్వాతనే ఏమైనా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఏమైనా చాయిస్ ఇప్పుడు అయితే లేదు. ఇప్పుడు హైయెస్ట్ 100 రూపీస్ హైయెస్ట్. వచ్చినా కూడా 100 మినిమం. 100. వర్షాకాలం ఏమైనా అప్ డౌన్ కావచ్చు, అయితే పెరగవచ్చు తగ్గొచ్చు, చెప్పలేము. ఇప్పుడు మామూలు ఇప్పటి వరకు 2 months వరకు ఏం చెప్పలేము దీన్ని. ఇప్పటిదాకా ఇవన్నీ హోల్సేల్ చూసినాం. ఈ సైడ్ మొత్తం హోల్సేల్ ఉంటాయి, ఆ సైడ్. ఇప్పుడు ఈ సైడ్ ఏమో ఇంకా రీటైల్. ఇక్కడ నుండి ఈ సైడ్ మొత్తం రీటైల్ ఉంటాయి. రీటైల్ చూడొచ్చు. లోపల కూడా రీటైల్ ఉంటుంది. కారం, ఎండుమిర్చి కూడా లోపల దొరుకుతుంది. ఇప్పుడు లోపల అడిగి తెలుసుకుందాం ఒకసారి. హోల్సేల్ చూసాం, ఇప్పుడు రీటైల్ చూద్దాం లోపల. ఉస్మాన్గంజ్ మార్కెట్ చూపిస్తారా మనం. లోపల అయితే రీటైల్. ఇది అన్న నిజామాబాద్ గల్లీ ఈసారి రేట్ చాలా పెరుగుతుంది. 200 రూపాయలు పోయిన మంత్ లా 150 రూపీస్ అట్లుండే. 200 రూపీస్ అయింది. ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు చాలా పెరిగింది. ఇది ఇప్పుడు 120 రూపీస్ అయింది. సూపర్ 10
120 అయింది. ఈ ఆర్మూరు 140 రూపీస్ ఉంది ఆర్మూరు. అది తేజ 160 రూపీస్ అయింది తేజ. కారం పొడి 260 రూపీస్, 250 కాడికి వేస్తున్నాం కారం పొడి. ఇది పసుపు 260 వేస్తున్నాం. పసుపు కారం మనం పట్టించిన ఉంటాయి. వేరే చాలా రకాలు ఉంటాయి వేరే వేరే. గిరాకీ ఏం లేదు, తక్కువైనప్పటి నుంచి ఏం లేదు గిరాకీ. డౌన్ అయితే ఏముండదు ఇక, అదే కాంపిటీషన్ పైన ఉంటది మొత్తం ఇక. 50 రూపాయలు ఇస్తున్నారు. ఇది అల్లం చూడొచ్చు మీరు, క్వాలిటీ కూడా. ఇదేనా? ఇది 45. ఇది కోయిరా? ఇది కేరళ. కేరళ. ఇది రెండు కేరళనా? అది కోయిరే, ఇది కేరళ. 40 రూపాయలకి ఇస్తున్నారు. ఇదైతే 90 రూపాయలు. ఫుల్ అయితే 90 రూపాయలు ఇస్తున్నారు లోపల. 90 రూపాయలు అమ్ముతారు. 90 రూపాయలు ఆడుకుంటారు. 80 రూపాయలు లాస్ట్ 90 అమ్ముతాం. కింద కానీ 80 అడుగుతున్నారు. 80 ఆడుతుంది. 70 రూపాయలు ఇచ్చా. 70 ఆడుతారు. 70 అడుగుతున్నారు. 70 హోల్సేల్ 70 ఇస్తే 70 ఆడుతుంది. నాకు 5 రూపాయలు దొరుకుతుంది. 5 రూపాయలు కూడా రావట్లేదు. ఇంతకుముందు బాగుండే, నార్మల్ ఉండాలి. ఏంటంటే అటు కాకుండా వాళ్ళకు కూడా చిన్న వాళ్ళకు మరీ తక్కువ అవడం వల్ల మీకు కూడా బిజినెస్ లాస్. మరి తక్కువ అంటే కూర ఆగిపోయినట్టు కూర అట్లా. సరే, మనకి ఏంటంటే నార్మల్ ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది, వాళ్ళకి మంచిగా తీసుకుంటారు. మరీ తక్కువ పడతారు. ఇప్పుడు ఇంతకుముందు 300, 400 అప్పుడు అడగలేదు. అప్పుడు మొత్తుకున్నారు. ఇంత ధర తీసి కూడా ఇంకా తగ్గి అంటున్నారు. మా వ్యాపారాలన్నీ నడుస్తలేదు, ధర తగ్గిస్తా. చూడొచ్చు లోపల ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లోపల మొత్తం ఎండుమిర్చి ఉంది ఎక్కువ. ఎండుమిర్చి, అల్లం, ఎల్లిపాయ, తాజా మాల్, ఫ్రెష్ మాల్ ఉంటుంది. పసుపు కొమ్ములు, పసుపు కారం కూడా దొరుకుతుంది. ధరలు తగ్గడం వల్ల అంటే ఇంకా తక్కువ రేట్ అడుగుతున్నారని చెప్తున్నారు. గిరాకీ అయితే తక్కువ ఉంటుంది, చాలా చీప్గా దొరుకుతున్నాయి. మాల్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు ఉస్మాన్ గంజ్ లో. గిరాకీ కావాలి, కొంచెం రేట్లు కూడా పెరిగితే కొంచెం యావరేజ్ రేట్లు ఉంటే వీళ్ళకి కూడా కొంచెం లాభం ఉంటుందని ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో చెప్తున్నారు. చూడొచ్చు మీరు మార్కెట్ ఎలా నడుస్తుంది.